హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. ఫస్ట్ అయితే స్పైసీ చికెన్ రెసిపీ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే కేజీన్నర చికెన్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం పొడి, ఓ 2 స్పూన్లు సాల్ట్, చికెన్ మసాలా ఎవరెస్ట్ తీసుకున్నానండి. అది కొంచెం ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. అందాజుకి వేసుకున్నాను. దాంట్లో ఎల్లుల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ముక్కకి కారం అంతా బాగా పట్టాలన్నమాట. తర్వాత 2 స్పూన్ల అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది ఇంట్లో చేసిన అల్లం పేస్టే అండి. చాలా అంటే మనం బయట నుంచి అయితే కాదు. అది కూడా వేసుకొని మంచిగా కలుపుకొని అది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. తర్వాత ఈ చికెన్కి కావాల్సిన స్పైసీ మసాలా అనేది రెడీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకొని అందులో ధనియాలు, చెక్క, లవంగ, ఎండు కొబ్బరి, పువ్వు, ఇలాచి పువ్వు ఇవన్నీ వేసుకొని కొంచెం దోరగా వేయించుకున్నానండి. వేయించుకొని అవి కొంచెం ఓ ప్లేట్ తీసుకొని అందులో వేసేసుకున్నాను అనమాట. వేసుకుని చల్లగా అయిన తర్వాత అది పేస్ట్ లాగా కొట్టుకొని పక్కన పొడిలాగా కొట్టుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక బాండి పెట్టుకున్నాను. అందులో బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని అందులో కావాల్సిన మనం చికెన్ అనేది కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాం కదండి ఫ్రిడ్జ్లో, తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఆయిల్ వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. బాగా మిక్స్ చేసుకొని కొంచెం దోరగా వేగేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయలు. అప్పుడే మనకు కొంచెం కర్రీ అనేది టేస్ట్గా అనిపిస్తుంది అనమాట. వేయించుకున్న తర్వాత మనం ఏదైతే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడే ఇంకా కారం అనేది తర్వాత కూడా వేయాలండి. ఈ చికెన్కి కారం సరిపోదన్నమాట. ఇందాక వేసింది నేను తర్వాత కూడా మళ్ళీ యాడ్ చేస్తానన్నమాట. ఆ తర్వాత మూత పెట్టేయడమే. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి చేసామండి వంట. ఎందుకంటే తను కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఈ నీళ్ళు వచ్చాయి కదండి, కొంచెం ఎగిరిపోయేదాకా మనం కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 20 మినిట్స్ అయితే చికెన్ ఉడుకుతుందండి. తర్వాత దాంట్లోకి ఒక 2 టమోటాలు సన్నగా కోసుకొని అందులో వేసేసుకున్నాను. ఏదైతే మనం పొడి చేసి పెట్టుకున్నామో మసాలా అది కూడా అందులో యాడ్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. మిక్స్ చేసుకొని బాగా కలుపుకున్నాను. మసాలా మొత్తం బాగా ముక్కకి అనేది బాగా పట్టాలి కదండి, అందుకని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. కొంచెం బాగా ఎగిరేదాకా, కొంచెం గ్రేవీ వచ్చేదాకా ఆ టైం వరకు కొంచెం బాగా మూత పెట్టేసుకున్నానండి. ఈ ప్రాసెస్లో ఈ చికెన్ అనేది స్పైసీగా అంటే ఏంటంటే జలుబు వచ్చినప్పుడు కానీ, ఏదన్నా హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఇట్లా స్పైసీగా చేసుకొని తినాలని అనిపిస్తూ ఉంటుందండి. నోటికి ఏది రుచి అనిపించదు అనమాట. ఆ టైంలో ఇట్లా చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకు చేదుగా ఉంటుంది నోరు కూడా. ఆ టైంలో ఇట్లా చేసుకొని తింటే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ నేను 2 స్పూన్ల కారం పొడి వేసానండి. లాస్ట్లో వేసేసి బాగా మిక్స్ చేసేసుకున్నాం అనమాట. మిక్స్ చేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా, కొత్తిమీర అవి కూడా ఉంటే మీరు వేసుకోవచ్చు. నా దగ్గర కొంచెం కొత్తిమీర ఉంది కాబట్టి అది యాడ్ చేసేసుకున్నాను. వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. చికెన్ అంతే అండి, రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి. ఎక్కువ మసాలాలు ఏం మోపటం, కానీ స్పైసీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.